హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీ అని చెప్పచ్చండి. అదే హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఎనర్జీ లాలీపాప్స్ అండ్ బైట్స్. ఇక్కడ నేను హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేసి లాలీపాప్స్ చేసి చూపిస్తున్నాను పిల్లల కోసం. చాలా టేస్టీగా ఉంటాయి, కలర్ఫుల్గా కూడా ఉంటాయి. లాలీపాప్స్ అంటే ఇష్టపడిన పిల్లలు ఉండరు కదా, సో అలా బయట లాలీపాప్స్ తెచ్చుకొని క్యావిటీస్ తెచ్చుకోవటం కన్నా ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ లాలీపాప్స్ చేసి పెట్టండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈజీగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. ఒక మిక్సర్ జార్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్రౌన్ బ్రెడ్ కావాలి అంటే అదైనా తీసుకోవచ్చు. చూసారా, మొత్తం ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సేమ్ మిక్సర్ జార్లోకి ఓట్స్ వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. అలాగే ఒక 15 వరకు క్యాష్యూ నట్స్, ఒక 15 వరకు బాదాం అండ్ 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇక్కడ డేట్స్ ఒక 8 తీసుకున్నానండి. సీడ్స్ తీసేసుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. చూసారా, మొత్తం అంతా కూడా బాగా బ్లెండ్ అయింది కదా. నేను ముందుగా బ్లెండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ వేసుకుంటున్నాను, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇక్కడ నేను మెల్టెడ్ బటర్ వేసుకుంటున్నానండి, ఒక 1 టీ స్పూన్. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టంగా ఉంటుంది కదా, సో అందుకని నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ న్యూటెల్లా వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా బ్రెడ్ మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకుందాము. ఈ బ్రెడ్ పౌడర్తోనే మనకి లాలీపాప్స్ బైండ్ అవుతాయండి, సో అది చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్తో కాస్త చేశానంటే అది సరిగ్గా మిక్స్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ చేత్తో చేసుకున్నాను. మనకు చేత్తో అయితేనే బాగా బ్లెండ్ అవుతుంది. గమనించారా, అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసుకున్నాము. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఇవన్నీ కూడా పిల్లలకు మంచిగా ఎనర్జీ ఇస్తాయి. చూడండి, మొత్తం అంతా కూడా కంబైన్ అయిపోయింది కదా, మనకు డో రెడీ అయిపోయింది. ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని మనకు దీనిపైనకి కోటింగ్ చాక్లెట్తో చేసుకుంటున్నాము. సో చాక్లెట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 1/2 కప్ చాకో చిప్స్ తీసుకున్నానండి, సెమీ స్వీటెండ్. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ మనం మెల్ట్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ తీసుకోకూడదు, చేదొచ్చేస్తుంది. సో సెమీ స్వీటెండే తీసుకోండి. చూసారా, మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు చల్లార్చుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డోవ్తో మనం చిన్న చిన్న లాలీపాప్ సైజ్ బాల్స్ చేసుకుందాము. చేతులు గ్రీస్ చేసుకోవాలి, లేదంటే చేతికంతా అంటుతుంది ఈ డో. సో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేసేసుకున్నాం కదా. ఇక్కడ నేను ఒక 6 లాలీపాప్ స్టిక్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లాలీపాప్ స్టిక్స్ లేకపోతే చిన్న బార్బిక్యూ స్టిక్స్ కైనా తీసుకోవచ్చు. ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్లు మనం డిప్ చేసుకొని ఈ బౌల్లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈ లాలీపాప్స్ ఫ్రిమ్గా ఉంటాయి. అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న లాలీపాప్ స్టిక్స్ సరిపోకపోతే ఏం కంగారు లేదండి, మనం ఎనర్జీ బైట్స్ చేసుకోవచ్చు వాటితో. ఈ లాలీపాప్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇవి అండ్ మిగిలిన బాల్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మన బాల్స్ ఫ్రిమ్గా అండ్ స్టిఫ్గా అవుతాయి. లాలీపాప్స్ రెడీ అయిపోయాయండి, 30 మినిట్స్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో చూస్తే ఇప్పుడు స్టిఫ్గా ఫ్రిమ్గా రెడీ అయిపోయాయి మన లాలీపాప్స్. ఇక్కడ నేను ముందుగానే మెల్టెడ్ చాక్లెట్ అండ్ కేక్ స్ప్రింక్లర్స్, నా దగ్గర 5 టైప్స్ ఉంటే 5 టైప్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ 3, 2 ఉంటే దీంతోనే ట్రై చేసుకోవచ్చు. అన్నీ రెడీ పెట్టేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు మనం ఒక లాలీపాప్ తీసుకొని ఈ మెల్టెడ్ చాక్లెట్లో మొత్తం కవర్ అయ్యేలాగా డిప్ చేసుకోవాలండి. ఇమీడియట్గా మనం డిప్ చేసుకున్న ఈ లాలీపాప్ మీద స్ప్రింక్లర్స్ ఏది కావాలో అది వేసేసుకోవాలి. ఎందుకంటే
అది డ్రై అయిపోయింది అనుకోండి చాక్లెట్, మనకు ఆ స్ప్రింక్లర్స్ అంటుకోవు దానికి. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాస్ట్గా జరగాలి. చాక్లెట్ డ్రై అయిపోతే మాత్రం స్ప్రింక్లర్స్ దానికి స్టిక్ కావు. ఇలానే సేమ్ అన్ని రకాల స్ప్రింక్లర్స్ యూస్ చేసుకుంటూ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి లాలీపాప్స్ అయిపోయే వరకు. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వావ్, చూడండి మనకు ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఈ ఎనర్జీ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి కదా. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పిల్లలు అందుకే బాగా ఎంజాయ్ చేస్తారు. మిగిలిన బాల్స్తో ఇప్పుడు ఎనర్జీ బైట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నానండి. ఇది రోల్ చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఒక్కొక్క బాల్ తీసుకొని ఈ మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా డెసికేటెడ్ కోకోనట్లో రోల్ చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ ఈ బాల్స్ అయిపోయే వరకు చేసుకోండి. చూసారా ఎంతో ఫాస్ట్గా మనకు మిగిలిన బాల్స్తో కూడా ఎనర్జీ బైట్స్ రెడీ చేసేసుకున్నాము. చూడ్డానికి బాగున్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకే డవ్తో 2 రకాలుగా చూసారు కదండి. ఒకటి ఎనర్జీ లాలీపాప్స్ అండ్ ఇంకొకటి ఎనర్జీ బైట్స్. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్సో విత్ ద న్యూ రెసిపీ. బాయ్.